దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. సింహరాశి వారికి ఆగస్టు 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని రాశి వారీగా మేము మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పోతే యోగకారకమైన గ్రహాలు ఏంటంటే రవిగ్రహము, కుజగ్రహము అండ్ గురుగ్రహం. ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి సింహరాశి వారికి వీళ్ళకి ఏంటంటే ఓవరాల్గా జాబ్ పరంగా బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, రికగ్నైజేషన్ ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ కావాల్సిన వాళ్ళు కూడా గుడ్ ప్లేస్మెంట్ వస్తుంది. సో ఆ విధంగా చాలా వరకు బాగుంది. పోలీస్ రంగంలో ఉన్న వారికి, మిలిటరీ రంగంలో ఉన్న వారికి, సో వీళ్ళ త్రిదాలు ఇప్పుడు నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ వీళ్ళందరికీ కూడా ఓవరాల్గా బాగుంటుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఫైనాన్స్ పరంగా కూడా బాగుంటుంది. మీరు ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకు గుర్తింపు వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి. సో ఇక ఇండివిజువల్స్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో కోపంగా ఉండే వ్యక్తులు కూడా ఇక్కడ కుజుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మీరు సౌమ్యులు అవుతారు. చాలా మీ మాటల చేత చాలామందిని మీరు విన్ అయ్యే అవకాశం ఉంది. సో అంత గొప్పగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక ఫైనాన్స్ పరంగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకు మ్యారేజ్ జరుగుతుంది. ఎవరైతే పిల్లలు కావాలనుకునే వాళ్ళు కూడా ఈ మంత్ మంచి అవకాశం అనే చెప్పాలి. అండ్ ఇక ఎగ్జామ్స్ రాసే వారికి, పిల్లలు ఎగ్జామ్స్ రాసే వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ ఎందుకంటే గురువు యోగకారకంగా ఉన్నాడు. అండ్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. మీ హిడెన్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మీ లోపల చాలా వరకు మోటార్ పాయింట్స్ పెరిగి చాలా సమర్థవంతంగా బిజినెస్ కానీ ఉద్యోగం కానీ సమర్థవంతంగా చేసుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకు సింహరాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే స్వల్ప దోషము, దాని పరిణామాలు ఏంటంటే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా ఇండైజెషన్ ప్రాబ్లం. సో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అండ్ డబ్బు కొద్దిగా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. స్పౌస్తో కొంచెం మనస్పర్ధలు వస్తాయి. ఆల్రెడీ ఎవరైతే డైవర్సిస్లో ఉన్నారో చాలా వరకు కొద్ది వరకు అనుకూలంగా ఉంటుంది. వీలైనంత వరకు మీరు ఈ పార్ట్నర్తోని కూడా సానుకూలంగా మీరు స్పందించి ఒకటి రెండు మీటింగ్స్ చేసుకుంటే మళ్ళీ మీరు జత కూడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, కన్స్ట్రక్షన్ సైడే మనం వెళ్ళాలి. ఎప్పుడు డిస్ట్రక్షన్ సైడ్ వెళ్ళాలంటే మన ప్రాణహాని ఉన్నప్పుడు డిస్ట్రక్షన్ సైడ్ వెళ్ళాలి, సపరేషన్కి వెళ్ళాలి. ముఖ్యంగా నేను భార్యాభర్తల విషయంలో చెప్తున్నాను. ఈ మధ్య చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే అసలు ఎన్ని అయిపోయినంటే మిగతా కేసులు కోర్టులలో చూస్తే మిగతా క్రిమినల్ కేసులు కంపేర్ చేస్తే ఈ డైవర్సీ కేసులు ఎక్కువైపోయినాయి. దీనికి కారణం ఒకటే, ఎవరికి ఓపిక లేకపోవడం, సో మన అర్థం చేసుకోలేకపోవడం, పేషెన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. సో దీనికి ఒకటేనండి, ఇప్పుడు మనము కోపంలో డైవర్స్ తీసుకుంటాం, మళ్ళీ వేరే వ్యక్తితో మనం జత కట్టవచ్చు, మళ్ళీ ఆ సేమ్ ప్రాబ్లం రాదని గ్యారంటీ ఏంటి? సో ఎక్కడైనా ప్రతి మనిషి ఎవరు ఫ్లాలెస్ ఉండరు ఈ ప్రపంచంలో. సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అన్నది ప్రతి ఒక్కటి ఉంది. ఎప్పుడు డైవర్స్ తీసుకోవాలంటే మీకు ప్రాణహాని ఉన్నప్పుడు, ఇక అన్బేరబుల్ సిచ్యువేషన్స్. ఎందుకంటే ప్రాణహాని ఉన్నప్పుడు ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండి అసలు సంసారం అనేది కుదరట్లేదు, గడవట్లేదు అన్నప్పుడు, ప్రాణహాని ఉన్నప్పుడు మాత్రమే డైవర్సెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే డైవర్సీలో మీరు మామూలుగా సపరేషన్గా ఉన్నారో మీరు నిజంగా ఒకసారి ఇప్పుడు ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతుంది. ఆ సమయం అనుకూలంగా ఉంది. సో ఈ విధంగా ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న చాలామంది ఓపిక లేక ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఈ విధంగా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక జాతకరీత్యా మాత్రం కెంపు, బర్మా రూబీ పెట్టుకుంటే చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. బర్మా రూబీ, కనకపుష్పరామం ఈ 2 రత్నాలు పెట్టుకోండి అండ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత అనుకూలమైన తేదీలు ఏంటంటే 11, 15, 19, 22 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలకు మంచి పని కానీ చెడ్డ పని కానీ ఈ తేదీలకు అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకోండి. అండ్ నేను చెప్పిన రత్నాలు బర్మా రూబీ అండ్ కనకపుష్పరామం పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీకు ఆ క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతాయి. సో హౌ టు డీల్, ఎలా మాట్లాడాలి, నిజంగా అండి సమయానుకూలంగా మాట్లాడడం, అతిగా మాట్లాడొద్దు, అతి తక్కువ కూడా మాట్లాడొద్దు. సమయానుకూలంగా ఎంత మాట్లాడాలి ప్రతి విషయం అండి. ప్రపంచమే అట్లుంది చూడండి. ఒకటి బీపీ ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. షుగర్ ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. మాటలు అతి అన్నది ప్రతి దాంట్లో సర్వేత్ర వర్జయత అనేది మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. అలాగా ఏది విషయంలో అయినా ఎక్కువ మాట్లాడడం కానీ అనుకూలంతో మాట్లాడడం, సమయస్ఫూర్తిగా మాట్లాడడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మాటకున్న పవర్ అంతా ఇంత కాదు.
తూటా కంటే ఎక్కువ పవర్ మాటకు ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్ అండి. మనకు నిజంగా సక్సెస్కి ముఖ్య కారణం మన టంగే. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకొని మాట్లాడుకుంటే నిజంగా సక్సెస్కి కారణమవుతుంది. చాలామందికి నేను చెప్పే విషయం కూడా నేను పాటిస్తూ నేను చాలామందికి చెప్తూ ఉంటాను. సో మాటను సౌమ్యంగా ఉండాలి, ఎవరు ఎదుటి వారిని హర్ట్ చేసినట్టు ఉండొద్దు. మనం ఒక చిన్నది ఇప్పుడు ఒక థర్డ్ పార్టీ గురించి ఒక మాట చెప్పామనుకోండి, మల్టిప్లై అయిపోతుంది అది వాళ్ళ నోటికి పోయే వరకు. సో అది అల్టిమేట్లీ ఏమైపోతుంది, మనస్పర్ధలు అండ్ మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, శత్రుత్వం పెరుగుతుంది. సో ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు బి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కరెక్ట్గా మాట్లాడము, అవసరమైన చోట మాట్లాడడం నేర్చుకోవాలి. ఇలాంటివన్నీ క్యాపబిలిటీస్ ఇన్బిల్ట్ ఉంటాయండి ప్రతి ఒక్కరికి. అది ఎట్లా అంటే ఒక రత్నాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే స్టిమ్యులేట్ అవుతాయి. సో స్టిమ్యులేట్ అయిపోయి ఒక పద్ధతి ఉంటుంది, సైకలాజికల్ కూడా. అరే నేను ఇది పెట్టుకున్నా, నాకు ఇది మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ రాశి వారికి ఇట్లుంది, చాలా క్యాపబుల్గా మాట్లాడే కెపాసిటీస్ ఉన్నాయి, అది కూడా ఒక సైకలాజికల్గా డెవలప్ అవుతారు, ఒరేటర్గా మారుతారు, చాలా గొప్పగా మాట్లాడే అవకాశం వస్తుంది. సో ఇలాంటివన్నీ నేను చాలామందికి చూసి చెప్తున్నాను. లెక్చరర్ రంగంలో ఉన్న వాళ్ళకండి, జాతిపచ్చ పెట్టుకున్న వాళ్ళు చాలామంది, మయూరు నీలము జాతిపచ్చ పెట్టుకున్న వాళ్ళు అసలు నాకు కలిసి చెప్పారండి, ఈ పచ్చ పెట్టుకున్నాక నాది అసలు నిజంగా సమయం అన్నది, ఇంతకుముందు వాళ్ళు టీచర్గా ఎప్పుడైతే లెక్చరర్గా చెప్పే వాళ్ళు ఉన్నారో ఆ సబ్జెక్టు వరకే చెప్పే దానికి ఆ సమయం అప్పుడే అయిపోతుండే. వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ ప్రజెంటేషన్లు చేస్తున్నారంటే చాలామంది లెక్చరర్స్ నాకు చెప్పారు, నిజంగా నా క్లాస్ అంటే స్టూడెంట్స్ మా క్లాస్కు వేరే క్లాస్లో ఉన్నా లేకపోయినా మా క్లాస్కు ఫుల్ మెజారిటీ ఉంటారండి. సో అప్పుడు మనం చెప్పే విధానంలో అలా అంత అట్రాక్షన్ అన్నది మనిషి లోపల క్యాపబిలిటీస్ అన్నది ఎన్హాన్స్ అవుతాయి, విచ్ హ్యాస్ ప్రూవెన్, చాలా విషయాలు ప్రూవ్ అయ్యే విషయం. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. అండ్ మీకు మీ హారోస్కోప్ని చూసి మళ్ళీ ఏది సూట్ అవుతుంది అన్నది చాలా డీటెయిల్గా చెప్తాము. ఎలాంటి కమర్షియల్గా ఉండదు, ప్రొఫెషనలిజం ఉంటుంది. కరెక్ట్గా క్వాలిఫైడ్ అస్ట్రాలజిస్ట్ మీకు అడ్వైజ్ చేస్తారు, సర్టిఫైడ్ రత్నాలు మీకు టెస్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతిదీ రైటింగ్లో రాస్తాం, దిస్ ఎ గుడ్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్ ఇట్లా ఉందని. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ మీరు దివ్య డైమండ్స్ నెంబర్ సేవ్ చేసుకొని దివ్య డైమండ్స్కి ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి రావచ్చు.